ఈ విశ్వంలో కాలానికి కూడా కాలంగా నిలిచిన ఒక పవిత్ర నగరం ఉంది. అదే కాశీక్షేత్రం. గంగానది పవిత్ర తీరంలో వెలిసిన కాశీ, వారణాసి, బెనారస్ ఎన్ని పేర్లున్నా భక్తుల హృదయాల్లో ఇది ఒక్కటే, మోక్షానికి మార్గం చూపించే నగరం. పురాణాల ప్రకారం ఈ క్షేత్రం స్వయంగా పరమశివుడి త్రిశూలంపై నిలిచి ఉందని విశ్వాసం. ప్రళయకాలంలో ప్రపంచం లయమైనా కాశీ మాత్రం నశించదని శాస్త్రాలు చెబుతాయి. అందుకే దీనిని అవిముక్త క్షేత్రం అంటారు. ఇక్కడ జన్మించడం కాదు, ఇక్కడ మరణించడం కూడా వరమే అంటారు పెద్దలు. ఎందుకంటే కాశీలో ప్రాణాలు విడిచే భక్తునికి శివుడు స్వయంగా చెవిలో తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడని గాఢమైన నమ్మకం. కాశీక్షేత్రానికి హృదయం లాంటిది శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. విశ్వానికి అధిపతి అయిన శివుడు ఇక్కడ విశ్వనాథుడిగా భక్తులను కాపాడతాడు. ఈ ఆలయంలో అడుగుపెట్టగానే మనసు ప్రశాంతమవుతుంది, ఆత్మకు శాంతి లభిస్తుంది. కాశీఘాట్లు మరో దివ్య ప్రపంచం. దశాశ్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్, అస్సీఘాట్. ప్రతి ఘాట్ ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతి. మణికర్ణిక ఘాట్లో నిత్యం మండే చిత్తులు జీవన సత్యాన్ని గుర్తుచేస్తాయి. ఇక్కడ దహనం చెయ్యబడితే జన్మ మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. సాయంత్రం వేళ దశాశ్వమేధ ఘాట్లో జరిగే గంగాహారతి, దీపాల వెలుగు, మంత్రోచ్చారణ, గంగమ్మ అలల శబ్దం అన్నీ కలసి భక్తుల హృదయాలను కదిలిస్తాయి. కాశీ కేవలం ఆధ్యాత్మిక నగరమే కాదు, ఇది జ్ఞానానికి పుట్టినిల్లు. కబీర్దాసు, తులసీదాసు వంటి మహానుభావులు ఈ నేలపై నడిచారు. ఇక్కడి గాలి కూడా వేదమంత్రాల సువాసనతో నిండి ఉంటుంది. అందుకే అంటారు, కాశీ ఒక నగరం కాదు, అది ఒక అనుభూతి, ఒక జీవన సత్యం, ఒక ముక్తి మార్గం. జీవితం సార్థకం కావాలంటే ఒక్కసారైనా కాశీని దర్శించాలి. హర హర మహాదేవా.